సంతుష్టుడై సంబరపడెను. సాయి రాముడు సంతుష్టుడై సంబరపడెను. ఎంతటి దయగలవాడు ఈ కలియుగ సాయి రాముడు, రాముడు సాయి రాముడు. ఓం శ్రీ సాయిరామ్. భగవంతుని వద్ద మన తోట్లో పూసినటువంటి ఒక పుష్పాన్ని సమర్పిస్తే మనసు ఉప్పొంగిపోతుంది. లేదా ఒక మాలను భగవంతుని మెడలో వేస్తే ఆ మాల భగవంతుడు మెడలో వేసుకున్నాడని చెప్పి ఆనందపడిపోతాం, పారవశ్యంతో ఆనందంలో మునిగి తేల్తాం. కానీ భగవంతునితో పాటు తాము కష్టించి పండించినటువంటి పంట భగవంతునితో ఉండడం అనేటువంటిది ఎన్ని జన్మల సుకృతం వల్ల అది వస్తుంది. శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి భక్తుల్లో ఎవరికీ లేనటువంటి ఒక సౌభాగ్యం, ఒక అద్వితీయమైనటువంటి అవకాశం ఒక భక్తుడికి వచ్చింది. ఎందుకు ఆ భక్తుడికి బాబా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు? బాబా 16 ఏళ్ల వయసున్నటువంటి బాలుడిగా షిరిడీ నుంచి వెళ్ళిపోయి తిరిగి 21 సంవత్సరాల యువకుడిగా షిరిడీకి వచ్చాడు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. బాబా ధూప్ఖేడా సమీపంలో ఉన్నటువంటి ఒక అడవిలో చాంద్ పాటిల్కు తారసపడతారు. చాంద్ పాటిల్ బాబా యొక్క శక్తిని, వారి యొక్క మహిమను చూసి వారింటికి తీసుకెళ్తారు. ఆ తర్వాత బాబా ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వారు సంచరిస్తూ ఉంటారు. నెవాస అనేటువంటి గ్రామానికి బాబా వచ్చి కొద్ది రోజులు ఉంటారు. నెవాస పరిసర ప్రాంతాల్లో మనకు శ్రీ సాయి సచ్చరితలో కూడా ఉంటుంది. బాబా నెవాస అనేటువంటి పట్టణం పక్కన ఉన్నటువంటి గ్రామంలో దగడు అనేటువంటి తమలపాకుల వ్యాపారితో కలిసి కొద్ది రోజులు ఉన్నారని చెప్పి బాబాను తొలిసారి చూసినటువంటి బాలాజీ పాటిల్ నెవాస్కర్ వారి సాంగత్యంలోకి వెళ్ళిపోతారు. ఎంత గొప్ప అనుబంధం అంటే, బాబా నెవాసా నుంచి తిరిగి మళ్ళీ చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో షిరిడీకి వస్తే బాబాతో పాటు షిరిడీ వరకు వచ్చినటువంటి వారిలో బాలాజీ పాటిల్ నెవాస్కర్ ఒకరు. ఆ రోజు నుంచి కూడా బాబాను వదలకుండా అంటిపెట్టుకొని ఉన్నటువంటి వారు బాలాజీ నెవాస్కర్. తన పొలంలో పండినటువంటి పంటను తీసుకొచ్చి ద్వారకామయ్య ముందు పోసి, బాబా మీకు ఎంత కావాలో తీసుకోండి, మిగతాది నేను తీసుకెళ్తాను, నా సంసారం నడపడానికి అది ఉపయోగపడుతుంది అంటే బాబా ప్రేమగా 1 బస్తానో 2 బస్తాల గోధుమలను ద్వారకామయ్యలో వేయించుకునేటువంటి వారు. ఆ రోజు నుంచి బాలాజీ పాటిల్ నెవాస్కర్, ఆ తర్వాత వారి కుమారులు పండినటువంటి పంటలో కొంత భాగాన్ని బాబాకు సమర్పించేటువంటి వారు. అందుకనే బాబా వారి యొక్క త్యాగనిరతి కాదు, ధైర్యాన్ని మెచ్చి, అంతే కదా, మనకు వచ్చినటువంటి సంపాదన అంతా బాబా ముందు పోసి, బాబా నీకు కావాల్సింది తీసుకో, మిగతాది నాకు ఇవ్వు అనేటువంటి ధైర్యం మనకు ఎవరుకుంటుంది? ఒక్క బాలాజీ నెవాస్కర్కి తప్ప. అందుకనే బాలాజీ నెవాస్కర్ చేసినటువంటి ఆ సాహసానికి మెచ్చినటువంటి బాబా తమతో పాటు ద్వారకామయిలో బాలాజీ నెవాస్కర్ సమర్పించినటువంటి గోధుమలను తమ పక్కనే పెట్టుకునేటువంటి వారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ద్వారకామయిలో శ్రీ సాయి బాబాతో పాటు గోధుమల బస్తా కూడా ఉంటుంది. ప్రతి శ్రీరామనవమికి కూడా ఆ గోధుమల బస్తాను మార్చి దాని స్థానంలో కొత్త బస్తాను ఏర్పాటు చేస్తారు. ఆ బస్తాలో ఉండేటువంటి గోధుమలు ఎవరివో తెలుసా? ఇప్పటికీ కూడా బాలాజీ నెవాస్కర్ యొక్క కుటుంబం పొలంలో పండినటువంటి పంటలో నుంచి తీసినటువంటి గోధుమలే. మనందరం కూడా కొత్త సంవత్సరాన్ని ఉగాదిగా జరుపుకుంటే ఇక్కడ గుడి పౌడా అని చెప్పి జరుపుకోవడం జరుగుతుంది మహారాష్ట్రలో. ఆ రోజు పూజ చేసి వాటిని సంస్థానానికి అప్పగిస్తారు. ఆ సందర్భంగా ఈ సంవత్సరం మనల్ని ఆ గోధుమలు పంపేటువంటి కార్యక్రమానికి అతిథులుగా సాయి టీవీని ఆహ్వానించడం జరిగింది. అందుకోసమే ఈరోజు బాలాజీ పాటిల్ నెవాస్కర్ ఇంటికి, నెవాసాలో ఉన్నటువంటి వారి గృహం
నెవాసా పట్టణం కొద్ది దూరంలో ఉంటుంది. వారు వ్యవసాయం పైన ఆధారపడ్డటువంటి వాళ్ళు కాబట్టి వారి వ్యవసాయ క్షేత్రంలోనే వారు ఒక గృహాన్ని నిర్మించుకొని ఇక్కడ ఉంటున్నారు. మనం ఆ గృహానికి వెళ్ళి మరిన్ని విశేషాలు మీకు తెలియజేస్తాను. బాలాజీ నెవాస్కరు గోధుమలు అర్పణం చేయగా ఆబాల గోపాలమంతా కడుపార భుజించగా సాయి రాముడు సంతుష్టుడై సంబరపడెను. బాబా మార్గంలో మనందరము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తులు ఆ రోజు ఏ విధంగా ఎంత కమిటెడ్తో బాబాతో ఉన్నారు, ఆ కమిట్మెంట్ ఈ రోజుకు ఏ విధంగా కొనసాగుతుంది. ఇక్కడ మీకు మరొక అద్భుతమైనటువంటి విషయం మరికొద్దిసేపట్లో చెప్పబోతున్నాను. అదేమిటంటే సేవ ఒకసారి తప్పితే మళ్ళీ ఆ సేవను దక్కించుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం చేయడానికి ఎంత సమయాన్ని మనం వెచ్చించాలి, ఎంతగా బాబాను ప్రాధేయపడితే మళ్ళీ ఆ సేవ దొరుకుతుంది. ఎందుకంటే బాలాజీ పాటిల్ నెవాస్కర్ 3వ తరం వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. మధ్యలో దీనిని వదిలేస్తే మళ్ళీ ఆ సేవను వీళ్ళు ఏ విధంగా దక్కించుకున్నారు, అందుకోసం ఎంతగా ఎన్ని డాక్యుమెంట్లను సంపాదించాల్సి వచ్చింది ప్రూవ్ చేసుకోవడానికి. బాలాజీ నెవాస్కర్ సంబంధించినటువంటి వారసులం మేము. ద్వారకామాయిలో ఏర్పాటు చేసేటువంటి గోధుమల బస్తా మేమే ఇస్తామనడానికి ఎంతో పోరాటం చేసి మళ్ళీ సాధించారు దత్తాత్రేయ గంగాధర్ అనేటువంటి బాలాజీ నెవాస్కర్ వారసులు. ఇప్పుడు వారి గృహానికి వెళ్దాం మనం. శ్రీరామ జయ రామ జయ 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 సాయి రామ శ్రీరామ జయ రామ జయ 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 సాయి రామ 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 శ్రీరామ ఇంతకుముందు నేను చెప్పాను కదా, బాలాజీ నెవాస్కర్ గారి యొక్క పొలంలో పండినటువంటి గోధుమలను ప్రతి శ్రీరామనవమికి మార్చేటువంటి ఆ గోధుమల బస్తా, ద్వారకామాయిలో ఉన్నటువంటి గోధుమ బస్తాలోకి వారు సొంత పొలంలో పండినటువంటి ఈ గోధుమలను ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ పండినటువంటి ఈ ప్రతి గింజ కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం మూలంగా సద్గురువు యొక్క సహచర్యంలోకి వెళ్తుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి సేవ. అయితే చాలామంది భక్తులకు ఆ రోజు బాబా అనేక రకాలైనటువంటి సేవలను అనుగ్రహించారు. కానీ దానిని ఎవరైతే వంశపారంపర్యంగా వారి సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. కొద్దిసేపటి తర్వాత ఈ గోధుమలకు శాస్త్రోక్తంగా పూజ చేసిన తర్వాత మళ్ళీ వీటిని శుద్ధిపరిచి, అంటే దాంట్లో ఉన్నటువంటి ఏవైనా రాళ్ళు రప్పలు ఇతర ఏదైనా ఉంటే వాటిని పూర్తిగా క్లీన్ చేసి దీన్ని ఈరోజు సంస్థానానికి అందజేస్తారు. సంస్థానం వారు చక్కగా ఒక ప్రత్యేకమైనటువంటి బస్తాను ఏర్పాటు చేసి దానికి ఎటువంటి చెదలు పట్టకుండా, ఎందుకంటే జూట్ బ్యాగ్ కాబట్టి దానికి చెదలు పట్టకుండా కెమికల్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పూసిన తర్వాత బస్తాలోకి బాలాజీ నెవాస్కర్ కుటుంబం సమర్పించినటువంటి ఈ గోధుమలను అందులో పోయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ శాస్త్రోక్తంగా పూజ జరుగుతుంది. ఆ పూజ మరియు బాలాజీ నెవాస్కర్ కుటుంబ సభ్యులతోటి మనం మాట్లాడదాం. ప్రస్తుతం బాలాజీ నెవాస్కర్ వారసులు 5వ తరం శ్రీ దత్తాత్రేయ గంగాధర్ జాయిగుడి వీరు మనతో ఉన్నారు. వారిని ముందుగా ఒక చిరు సత్కారం మన తరఫున, ఎందుకంటే మనల్ని ఇంత అద్భుతమైనటువంటి కార్యానికి మనము ద్వారకామాయిలో గోధుమల బస్తాను ముట్టుకోవడం అనేటువంటిది చాలా అరుదు. అటువంటిది అక్కడికి వెళ్ళేటువంటి ఆ గోధుమలను మనం స్పృశింపజేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ దత్తాత్రేయ గంగాధర్ గారికి ఒక చిరు సత్కారం చేసుకొని వారితో మాట్లాడుకుందాం. సాయిరాం. బాలాజీ నెవాస్కర్ వారసులు ఈ గోధుమలను ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటారు కదా, అసలు వారి అనుభూతి ఏమిటి? ఈ గోధుమలను ఏ విధంగా వారు పంట పొలంలో పండించేటప్పుడు ఏ సంకల్పం చేసుకుంటారు?
आप बाबा के लिए गेहूं बेचते ना उधर उधर हर साल बेचते ना हाँ वो टाइम में आप खेती में डालते ना गेहूं हाँ वो टाइम में मन में क्या संकल्प करते मन में संकल्प बोले तो वो बाबा का प्रसाद है, बाबा के लिए आना जाता है, उसके हिसाब से अपन को ज्यादा भी होता है खेती में। ज्यादा भी होता है हाँ हाँ वो बाबा का ही रहता है ना, अपना थोड़ा घर का कुछ रहता है। हाँ हाँ हर साल कितना बार डालते गेहूं आप? एक ही बार। एक ही बार हाँ डालते यही सीजन रहता है गेहूँ का। एक ही सीजन हाँ। वो सीजन में आप बाबा को 5 साल से दे रहे ना आप ये आज आपका पीढ़ी में हाँ पहले देते थे, पहले लेकिन देते थे, बीच में हाँ। 20-25 साल हम्म। बंद हुआ था। वो 5 साल से आप गेहूं डाल रहे ना आपका खेती में हाँ उससे पहले कितना आया बाबा के लिए संकल्प करके डालने के बाद कितना वो बढ़ेगा, बढ़ते गया ना खेती में। बढ़ती गया हाँ जब से वो शुरू किया तब से बढ़ते गए खेती में। वो पहले के बराबरी में ज्यादा होने लगा। हाँ 1-1.5 गुना तो बढ़ गया। 1-2 गुना हाँ हाँ पहले कितना गुना आता मतलब जहाँ 10 क्विंटल होता था अभी वहाँ पे 15-20 क्विंटल होने लगा है। ఓ 5-10 క్వింటల్ జాదా हाँ हाँ ఎంత అద్భుతమైనటువంటి విషయం దత్తాత్రేయ గంగాధర్ గారు చెప్పారంటే బాబా కోసము ఇవ్వాలనేటువంటి సంకల్పంతో వారి పొలంలో ప్రతి సంవత్సరము ఒకే సీజన్లో వేస్తారట. ఆ సీజన్లో వేసినప్పుడు బాబా కోసం ఎప్పుడైతే వీరు ఇవ్వడం ఆరంభించారో ఆ సంవత్సరం నుంచి పంట సాధారణమైనటువంటి దిగుబడి కంటే కూడా దాదాపు 5 క్వింటాళ్ళు ఎక్కువగా వస్తుందట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా కోసము వీరు 1 క్వింటా గోధుమలను ద్వారకామాయిలో ఉంచడానికి ఇస్తారు. బాబా 1 క్వింటా గోధుమలను తీసుకొని వీరికి అదనంగా మరొక 4 క్వింటాలు దిగుబడి వచ్చేలాగా వారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా బీ ప్రాక్టికల్. మనం శ్రీ సాయి సచ్చరితలో చదువుతాం, బాబాయే స్వయంగా చెప్తారు, ఎవరైనా నాకు 1 రూపాయి ఇస్తే అందుకు 100 రెట్లు నేను ఇవ్వాలి అని చెప్పి. బాబా చెప్పినటువంటి మాట ఈ రోజు కూడా అక్షర సత్యం అవుతుంది కదా. వీరు 1 క్వింటా ఇస్తే అదనంగా మరొక 4 క్వింటాలు వీరికి దిగుబడిని ఇస్తూ ఉన్నారు. బాలాజీ నెవాస్కరు ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఇక్కడి నుంచి బాబాతో పాటు షిరిడీకి వెళ్ళిన తర్వాత షిరిడీలో బాబా నడిచేటువంటి వీధులన్నీ కూడా బాలాజీ నెవాస్కర్ శుభ్రం చేసేటువంటి వారు. బాలాజీ నెవాస్కర్ ఒక సాధారణమైనటువంటి ఆషామాషి వ్యక్తి ఏం కాదు. ఆ రోజుల్లోనే 100 ఎకరాల జమీను ఉన్నటువంటి గొప్ప సంపన్నుడు. కానీ సద్గురువు వద్ద తన సంపద ఇవేవీ కూడా ఆ సేవకు అడ్డు రాలేదు. ఎంతో అద్భుతంగా వారు బాబా వద్ద సేవ చేశారు, బాబా యొక్క మన్ననను పొందారు. శ్రీ సాయి సచ్చరితలో మనం చదువుతాం కదా, ఊదీ లీలల్లో బాలాజీ నెవాస్కర్ ఇంట్లో వారి సంవత్సరికం అవుతుంటే భోజనాలకు ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే, ఎందుకంటే పిలిచినటువంటి దానికంటే కూడా 100 రెట్లు ఎక్కువ వచ్చారు. కానీ బాలాజీ నెవాస్కర్ భార్య బాబాను ప్రార్థిస్తే బాబా వచ్చినటువంటి వాళ్ళందరికీ సరిపోను మరికొంత కూడా మిగిలేటువంటి విధంగా వడ్డించినటువంటి వాళ్ళకు పోను మరొక 100 మందికి మిగిలేంతగా ఆహారాన్ని అక్షయం చేశారు. అందుకనే బాలాజీ నెవాస్కర్ వారసులు వారి సేవను మరిచిపోలేదు. आप बोले ना पिछले 20 साल नहीं दिया, कई को क्या हुआ उसमें? वो हमारे दादाजी के बाद में वो क्या हो गया, हमारे चाचा वगैरह थे, हमारे पिताजी तो पहले वो गुजर गए थे। वो चाचा ने वो उधर वो नहीं गए, शिरडी में जाते नहीं थे ज्यादा बार, तो इसलिए वो बंद हो गए। तो हाँ आप कैसा चालू किया? मैं 2-3 साल उधर शिरडी में गया संस्थान में, उनके पीछे लगा। जब उनको प्रूफ हो गया, यहाँ से ही जाता था पहले बालाजी पाटिल, वो पूरा के पूरा प्रूफ होने के बाद में वो हाँ बोले। तब कैसा प्रूफ किया आप? क्या है आपके पास? वो हंडी है एक तो, और ये अव्वाल है उस टाइम का सदस्य का। उस टाइम वो मेंबरशिप लिया था हमारे दादाजी ने। वो 1953 का। 1953 का। हाँ वो हर साल का बैलेंस शीट बेचती थी, जितने भी मेंबर है उनको हर मेंबर को बैलेंस शीट बेचते है संस्थान में। वो आपको मिला? हाँ बाबा कृपा से मिला, नहीं तो ये नहीं तो आप वो तो पता ही था, लेकिन वो मान नहीं रहे थे ना। फिर यही ऑफिसर्स चेंज होता। हाँ हाँ इसलिए ये बताने के बाद आपको ఛాన్స్ दिया? हाँ उसके बाद में ఛాన్స్ दे दिया। బాలాజీ నెవాస్కర్ వారసుల్లో వీరి తాతగారు గంగాధర్ గారి యొక్క తాతగారు మరణించిన తర్వాత
ఆ వెంటనే గంగాధర్ గారు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి మరణించారు. ఆ తర్వాత వారి పినతండ్రి వీరెవరూ కూడా ఈ గోధుమలు సమర్పించేటువంటి విషయాన్ని పట్టించుకోలేదు. దాంతో చాలా సంవత్సరాలు, దాదాపు 20-25 సంవత్సరాల పాటు సంస్థానానికి గోధుమలను సమర్పించడం అనేటువంటిది నెవాసా నుంచి ఎవరు చేయలేదు. కానీ గత 5 సంవత్సరాల క్రితం దత్తాత్రేయ గంగాధర్ గారు వారు సంస్థాన్ వెంటబడి, అందులో ముఖ్యమైనటువంటి ఆధారం ఏమిటంటే వీళ్ళ తాతగారు 1954 వరకు కూడా సంస్థాన్ యొక్క సభ్యులుగా ఉండేటువంటి వారు. ఆ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము ఆడిట్ రిపోర్ట్ పంపించేది. 1953లో సంస్థాన్ పంపించినటువంటి ఆడిట్ రిపోర్ట్ వీరికి లభించడంతో అది ఆధారంగా చేసుకొని మొదటి నుంచి కూడా ఇక్కడి నుంచి గోధుమలు వచ్చేటివి అవి బాలాజీ నెవాస్కర్ వారసులు ఇచ్చేవారని చెప్పి దాన్ని సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడంతో సంస్థాన్ తిరిగి 2021 నుంచి ఈ గోధుమలను తీసుకోవడానికి అంగీకరించింది. గత 5 సంవత్సరాలుగా ఇదే గృహం నుంచి గోధుమలు సంస్థానానికి వెళ్తాయి. ఇక్కడ వీరు మాత్రమే కాదు, గ్రామంలో ఉన్నటువంటి కొద్దిమంది కూడా శ్రీరామనవమికి ఇక్కడి నుంచి గోధుమలు తీసుకెళ్లి ప్రసాదాలయానికి సమర్పిస్తారు. నిజంగా బాబా యొక్క కృప సాయి టీవీకి అద్భుతంగా ఉండడానికి ప్రధానమైనటువంటి ఒక సందర్భాన్ని చెప్తాను. దాదాపు సాయి టీవీ కూడా 9 సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవానికి మనందరి సహకారంతో ప్రసాదాలయానికి గోధుమలను సమర్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సాయి టీవీకి ఒక కార్యక్రమం బాబా అందజేశారంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది అంటే పరాన్న జీవులు పక్క వాళ్ళని ఎప్పుడూ కూడా అనుసరించేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కొంతమంది పరాన్న జీవులు, ఇంగ్లీష్లో చెప్పాలంటే కాపీ క్యాట్స్ అంటారు, వాళ్ళందరూ కూడా చాలామంది చేశారు. కానీ బాబా మొదటగా ఎవరికి ఆ అనుగ్రహం ఇస్తే వారికి మాత్రమే దాని ఫలితం దక్కుతుంది. అందుకనే ఎవరైతే శ్రీరామనవమికి గోధుమల అర్పణం చేస్తారో వారికి ఖచ్చితమైనటువంటి అనుగ్రహం దక్కుతుంది. బాలాజీ నెవాస్కర్ తరఫున ఆగిపోయినటువంటి గోధుమల సమర్పణ 2021 నుంచి ప్రారంభమైంది. కానీ మనము 2015 నుండే శ్రీరామనవమికి గోధుమల సమర్పణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. అంటే సాయి టీవీకి ఇచ్చేటువంటి అనుగ్రహం, సాయి టీవీ చేసేటువంటి కార్యక్రమాల్లో ఎంత మహత్వం ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం అన్నమాట. आप इधर से शिरडी की गेहूं लेके जाते ना, वो टाइम में आपका गांव वाला क्या बोलता है, क्या उसका? नहीं, गाँव वाले सबको आनंद रहते हैं, सब खुशी में रहती है, वो भी लाते हैं। अभी रामनवमी के दिन कम से कम 4-5 क्विंटल गेहूं जाएंगे वहाँ पे। उस टाइम हम 25-30 लोग जाते हैं शिरडी में, सब गाँव वाले रहते हैं। अभी ये आ गए, इन्होंने लाए, ऐसे सब लोग लाते हैं। आप 5 साल से दे रहे ना? हाँ, वो 5 साल से आपका लाइफ में कुछ चेंजेस हुआ? हाँ हुआ ना, अभी तो बहुत बदलाव हो गया। बेटी की शादी करे? हाँ, बेटी की शादी हो गई, ये गेहूं देने के बाद? हाँ, उसके बाद में होगा। बच्चा अच्छा पढ़ रहे? हाँ, ఉత్నా ఓయి సౌభాగ్యనా और क्या है? ఎంత గొప్పగా చెప్పారంటే ఈ గోధుమలు సమర్పించిన తర్వాత అంటే 2021 తర్వాత కూతురు వివాహం చేశారట, పిల్లలు చక్కగా వృద్ధిలోకి వచ్చారట, అనేకం ఇచ్చారు, కానీ అవి చెప్పుకోలేను నేను బయటికి అని అంటున్నారు. నిజంగా బాబా యొక్క అనుగ్రహము ఎంత అద్భుతంగా దక్కుతుందనేటువంటి దానికి ఇదొక నిదర్శనం. आपका नेवासा से ये जाते ना, आपको कैसा लग रहा है? बहुत अच्छे है। आप शिरडी जाते? जाते सब गौ घेन जाता है, गौ लेके जाते? सब जाते उनके साथ गौ लेके। आपको शिरडी जाते ना? हाँ, शिरडी कैसा जाते। लगता है वो देने टाइम में? देने टाइम वो अच्छा लगता है, आनंद आता है, एक मन में भक्ति रहती है नहीं जाने का देने का उनको। आज के మనం ఏ విధంగా అయితే శ్రీరామనవమికి గోధుమలను ప్రసాదాలయానికి సమర్పిస్తామో ఇక్కడి నుండి కూడా ఈ బాలాజీ నెవాస్కర్ గారితో పాటు ఆ రోజు షిరిడీకి వెళ్తారట. వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ కూడా తలా కొద్దిగా వాళ్ళ పొలంలో పండినటువంటి ఆ పంటను బాబాకు సమర్పించాలి, ప్రసాదాలయానికి సమర్పించాలని చెప్పి ఇక్కడి నుండి తీసుకెళ్తారట. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం బాబా మనకు సౌభాగ్యాన్ని ఇవ్వాలి, ఆస్తిని ఇవ్వాలి, అంతస్తుని ఇవ్వాలని చెప్పి. ఇంతకు మించినటువంటి ఆస్తి అంతస్తు ఇంకోటి ఏం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాలాజీ నెవాస్కర్ కుటుంబం అంతే నిబద్ధతతోటి అంతే నిరాడంబరంగా వారి జీవనాన్ని సాగిస్తున్నారు.
బాలాజీ నివాస్కర్ ఆ రోజు ఏదైతే తన వ్యవసాయమే వృత్తిగా చేసుకున్నాడో, బాబా సమర్పణ భావంతో ఉన్నారు, ఈ రోజు కూడా బాలాజీ నివాస్కర్ కుటుంబ సభ్యులు అదే మాదిరిగా ఉన్నారు. బాబా వద్దకు అనేక వస్తువులు వెళ్తాయి, మనందరికీ తెలుసు కదా. కనీసం నెలకు ఒక కిరీటం ఇచ్చేవాళ్ళు, నెలకు ఒక బంగారు గొలుసో ఒక బంగారు వస్తువు ఇచ్చేటువంటి వారు, రకరకాలైనటువంటి డొనేషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇవన్నీ కూడా తర్వాత సంస్థాన్ ఖజానాలో జమ చేయబడతాయి, చాలా మట్టుకు బయటికి కనిపించవు. కానీ ద్వారకామయిలో ఈరోజు 3 ప్రధానమైనటువంటి ఎలిమెంట్స్ మన కళ్ళకు వెళ్ళగానే కనిపిస్తాయి. ఒకటి, బాబా గారు అక్కడ కూర్చున్నటువంటి సజీవమైనటువంటి చిత్రపటం. రెండవది, వారు అవలోకిస్తున్నటువంటి ధుని. మూడవది, నింబారు. నాలుగవది, బాలాజీ నివాస్కర్ ఇచ్చినటువంటి గోధుమల బస్తా. ద్వారకామయికి వెళ్ళగానే ఈ 4 ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అందులో బాలాజీ నివాస్కర్ ఇచ్చినటువంటి గోధుమల బస్తాను చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, సంవత్సరం పాటు ఆ బస్తాకు చెదలు కానీ చీడ కానీ ఏదీ పట్టదు. వీరు ఇప్పుడు ఎంత స్వచ్ఛంగా ఇస్తారో అంతే స్వచ్ఛంగా ఆ గోధుమల బస్తా ఉంటుంది. నిజంగా నివాస్కర్ పొలంలో పండినటువంటి ఆ ధాన్యపు గింజ ప్రతి ఒక్కటి కూడా అదృష్టం చేసుకున్నటువంటిది. ఎంతో పుణ్యాన్ని సంపాదిస్తే తప్ప సద్గురువుతో పాటు కలిసి ఒక ఏడాది ఉండేటువంటి అదృష్టం ఎవరికీ రాదు. మనందరం కూడా షిరిడీకి వెళ్ళాలి, ఉండాలనుకుంటాం. అదేవిధంగా దర్శనానికి వెళ్తాం, అనేక సందర్భాల్లో బాబాను దర్శించుకోవడానికి వెళ్తాం. కానీ మన దర్శనం 2 క్షణాలు. అదేవిధంగా మనం ఉండేటువంటి రోజులు 1-2 రోజులు. కానీ సద్గురువుతో పాటు ఉండేటువంటి ఈ గోధుమలు ధన్యం. అదేవిధంగా ఈ గోధుమలు ఇచ్చినటువంటి బాలాజీ నివాస్కర్ కుటుంబం ధన్యం. ఇప్పుడు ఈ గోధుమలన్నీ కూడా ఈ రోజు ఉగాది రోజు మనం ఇక్కడికి వచ్చాం. ఈ గోధుమలను శుభ్రం చేస్తారు. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి పొట్టు ఏది లేకుండా, కనీసం ఒక చిన్న ఇసుకరాయి కూడా లేకుండా జాగ్రత్త పడేలాగా బాలాజీ నివాస్కర్ కుటుంబం దీనిని శుభ్రపరుస్తుంది. ఆ శుభ్రపరిచేటువంటి కార్యక్రమంలో మనం కూడా పాల్గొందాం. బాలాజీ నివాస్కరు గోధుమలు అర్పణం చేయగా ఆ బాల గోపాలమంతా కడుపార భుజించగా సాయి రాముడు సంతుష్టుడై సంబరపడెను. సాయి రాముడు సంతుష్టుడై సంబరపడెను. చూశారు కదా, ప్రతి గింజను వాళ్ళు ఏరుతూ ఉంటారు. అందులో ఉన్నటువంటి, అంటే పంట నూర్పిడి చేసినప్పుడు చిన్న చిన్న కర్రల్లాగా అవి మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని ఒక్కొక్క దాన్ని ఏరుతూ ఉంటారు. అందులో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మీరు చూడండి, ఒక్కొక్క కర్ర ముక్కను, అంటే తాలు ఏదైతే ఉంటుందో దాన్ని ఎంతో నిశితంగా, ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తీస్తూ ఉన్నారు. దాదాపు ఇక్కడ నుండి వీరు 2 క్వింటాలను పంపిస్తే మళ్ళీ సంస్థాన్ వాళ్ళు గ్రేడింగ్ చేసి, అంటే చిన్నవి పెద్దవి అనేటువంటి ఉంటాయి కదా, పెద్ద పెద్ద వాటిని మాత్రమే తీసుకొని ఆ గ్రేడింగ్ చేసి 100 కిలోలు ద్వారకామయిలో ఆ బస్తాలో ఉంచుతారు. ద్వారకామయిలో ఉన్నటువంటి గోధుమలకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ద్వారకామయిని బాబాను మనకు పరిచయం చేసేటువంటి మొదటి అధ్యాయంలో ద్వారకామయిలో ఉన్నటువంటి గోధుమలను బాబా విసిరి కలరా జాడ్యాన్ని తొలగిస్తారు. ఈ రోజుకు కూడా ద్వారకామయిని దర్శించినటువంటి బిడ్డలందరి రోగాలు పోగొట్టడానికి దునిలోని విభూతితో పాటు అక్కడ ఉంచినటువంటి గోధుమల బస్తా దర్శనం కూడా మనకు ఆరోగ్యాన్ని, స్వస్థతను కలిగిస్తుంది. అంత మహత్తు కలిగినటువంటివి ద్వారకామయిలో ఉన్నటువంటి గోధుమలు. అందుకనే ఈ కొత్త ఏడాదంతా కూడా మనందరికీ కూడా ఒక మంచి సౌభాగ్యము, ఆరోగ్యము, ఆనందము అన్నీ కలగాలని చెప్పి షిరిడీకి శ్రీరామనవమి గోధుమల అర్పణాన్ని సాయి టీవీ కూడా చేస్తుంది. ఇందులో మనం మామూలుగా
బియ్యంలో మెరుగలు ఏరుతాం కదా, అట్లా ఇందులో ఉన్నటువంటి తెల్ల తెల్ల ఈ అంటే గోధుమలు పట్టినప్పుడు పొట్టు రాలినటువంటి ఉంటాయి కదా, ఆ గింజలన్నింటినీ కూడా ఏరుతున్నారనమాట. ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా ఇసుక పడుతున్నారు, అంటే ఇసుక ఏమాత్రం కూడా లేకుండా ఉండేలాగా. ఈరోజు నిజంగా మనందరి అదృష్టం. బాబా గారి యొక్క ద్వారకామాయికి వెళ్ళేటువంటి ఈ గోధుమలను మనం స్పృశించడం అనేటువంటిది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సాయి టీవీ చేసేటువంటి కార్యక్రమము, దాని ద్వారా వచ్చేటువంటి అనుగ్రహం అంతా కూడా కేవలం సాయి టీవీకి ఒక్కదానికి మాత్రమే కాదు, సాయి టీవీని అభిమానించేటువంటి మీ అందరికీ కూడా ఈ గోధుమలను స్పృశించినటువంటి అనుగ్రహం దక్కాలి. ఈరోజు ఉగాది, అందరూ అన్నారు ఉగాది రోజు వరాల సాయి మందిరంలో ఉండాలి, కొత్త సంవత్సరం కదా అని చెప్పి. కానీ బాబా మాత్రము ఇక్కడి నుంచి పిలుపును ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా ఈరోజు వీరు వీటన్నింటినీ కూడా శుభ్రం చేసి పూజ చేసి షిరిడీకి పంపిస్తారు. ఆ కార్యక్రమంలో మనల్ని ఆహ్వానించిన తర్వాత నాలాంటి వాడికి ఏ విధంగా ఊరికే అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చాము. మీ అందరి తరఫున ఈ గోధుమలను స్పృశించి, ఈ గోధుమలు కూడా బాబా గారితో పాటు 1 సంవత్సరం పాటు ద్వారకామాయిలో ఉంటాయి. అటువంటి వాటిని మనం స్పృశించేటువంటి గొప్ప అనుగ్రహం. ఇవన్నీ కూడా సాయి టీవీ అభిమానించేటువంటి వారు, సాయి గురుకులాన్ని ప్రేమించేటువంటి వారికి ఈ అనుగ్రహాన్ని ఇవ్వాలని చెప్పి మీ అందరికీ ఆరోగ్యాన్ని, సంపదను, ఐశ్వర్యాన్ని, విద్యను, బుద్ధిని అన్నింటినీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో వీటిని బాబా గారికి సమర్పిస్తున్నాను. ఇప్పుడు పూజ జరుగుతుంది, పూజ కూడా మనం చూద్దాం. ఇక్కడ ఏదైతే ఈ హండీ పెట్టారో, ఈ హండీ బాలాజీ నివాస్కరు చాలా రోజులు అక్కడ ఉన్నారు కదా, అక్కడ వండుకోవడానికి కావలసినటువంటి హండీని అక్కడికి తీసుకెళ్తే బాబా స్వయంగా ఒకరోజు ఇందులో కిచిడీని వండారట. తర్వాత బాలాజీ నివాస్కర్ షిరిడీకి వచ్చేటప్పుడు ఈ హండీని తీసుకెళ్ళమని చెప్పి బాబా గారు ఇవ్వడం జరిగింది. అందుకనే మొదట ఆ హండీలో వేసి గోధుమల్ని ఆ హండీకి పూజ చేసి ఆ తర్వాత బస్తాలోకి ఎత్తి షిరిడీకి పంపించడం జరుగుతుంది. ఈ హండీ ఇప్పటికీ కూడా బాలాజీ నివాస్కర్ వారసులైనటువంటి దత్తాత్రేయ గంగాధర్ వద్ద ఈ హండీ ఉంది. ఇప్పుడు వారి శ్రీమతి అందులో మొత్తం కూడా గోధుమలు నింపి దానికి పూజ చేసి ఆ తర్వాత ఈ గోధుమలను మళ్ళీ తిరిగి బస్తాల్లోకి ఎక్కించడం జరుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. షిరిడీకి పంపించేటువంటి గోధుమలకు శాస్త్రోక్తంగా పూజ చేస్తూ ఉన్నారు బాలాజీ నివాస్కర్ కుటుంబ సభ్యులు. భక్తుల జీవితాల్లో ఇంతకు మించినటువంటి సౌభాగ్యం మరొకటి ఉండదు. అటువంటి సౌభాగ్యాన్ని మనకు కూడా కలిగించినందుకు సాయినాథ్ మహారాజ్కు కృతజ్ఞతలు. साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना. अद्भुतं सायिनी गुरुकुलं శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.